మనం ప్రభువుని నమ్ముకోకముందు మీ భర్త ఏదో వ్యాపారానికి పోతున్నాడు. మీరు ఏం చేసేవాళ్ళు చెప్పండి స్త్రీలారా? మీరు ముందు ఎదురొచ్చేవారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అలా చేయకండి. ఇప్పుడు కాదు, అన్యులుగా ఉన్నప్పుడు మీరు ప్రభువుని నమ్ముకోకముందు, నీ భర్త ప్రభువుని నమ్మకముందు, వ్యాపారానికి వెళ్ళే ముందు ఈయనే చెబుతాడు, పనులన్నీ అక్కడక్కడ పెట్టు, ముందు ఎదురురా అంటాడు. పనులన్నీ అక్కడ ఆపేసి ఆ గడప దాకా పోయి ఆయనకి ఎదురు వస్తూ ఉంటారు, సాగిపోతూ ఉంటాడు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. అంతేనంటారా? ఆశీర్వాదం కోసం. ఆ వ్యాపారం కలిసి రావాలని, బాగా లాభం రావాలని, ఏ నష్టం జరగకూడదని, అమ్మా నీవు ఎదురు రా తల్లి, తర్వాత వెధవరాలు ఎదురొచ్చినా, పెళ్ళి ఎదురొచ్చినా, తుమ్ములు ఎదురొచ్చినా పర్వాలేదని ఏమని పిలుస్తారు. ఇక మరి ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని కూడా ఎంతమంది ఆ పని చేస్తున్నారు చెప్పండి నాకు? ఉన్నారా ఇప్పుడైనా ఎవరైనా? ఇప్పుడు కూడా మీరు మీ భార్యలు, మీ భర్తలు వెళ్తుంటే భార్యరా ముందు పని ఆ పని పిలిచేవాళ్ళు ఉన్నారా? దయచేసి గమనించండి. అలా వచ్చే భార్యలు ఉన్నారా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలంటే, భర్త వెళ్తూ ఉంటే భార్య ప్రార్థన చేయాలి. నా భర్త వెళ్తూ ఉన్నాడు, నువ్వు ఆశీర్వదించాలి, ప్రార్థన చేయి. ఈరోజు భర్త కూడా అక్కడ ప్రార్థన చేసుకొని పోవాలి. ఏదైనా ప్రార్థనతో ఆరంభించండి. మీరు ఏ చేయబోయినా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా ప్రార్థనతో ఆరంభించండి. ఇద్దరు కలిసిపోతున్నారా? ఎక్కడికైనా పోవాలా? ఇద్దరు నిలబడండి, భార్య గారు ప్రార్థన చేయమను, ఆమె చేస్తుంది. ఏదన్నా ప్రార్థనతో ఆరంభించండి. ఉదయకాలం ఇద్దరు లేస్తారా? ఇద్దరు లేండి. ఇద్దరు లేచి ఒక పాట పాడండి. ఇద్దరు చెరొక 2 నిమిషాలు ప్రార్థన చేయండి, స్తోత్రాలు చెప్పండి, చాలు. ఆశీర్వాదకరం అది ఇలా ఆరంభించాలి అనేది దేవుడు మనకు నేర్పుతున్న విషయం.